హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాజేశ్వరి చనిపోవడంతో ఇక పల్లవి చాలా బాధపడుతూ కుమిలిపోతూ ఉంటుంది. ఇక ఇంతలోనే అవని రాజేశ్వరి దగ్గరికి వచ్చి, అత్తయ్య, పిన్ని చనిపోయినందుకు పల్లవి చాలా బాధపడుతూ ఉంటుంది. నేను వెంటనే పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవిని తీసుకొస్తాను. మనందరితో పాటు పల్లవి ఇక్కడ ఉంటే కాస్త రాజేశ్వరి పిన్నిని మర్చిపోయినట్టు ఉంటుంది అని అవని అనగానే అప్పుడు రాజేశ్వరి, అమ్మ, అవని, ఇప్పుడు పల్లవి చాలా బాధలో ఉంది. మనం ఏది చెప్పినా పల్లవి అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉంది. నువ్వు వెళ్ళడం అంత మంచిది కాదు అని పార్వతి అనగానే అప్పుడు అవని, లేదత్తయ్య, పల్లవి నా చెల్లెలు, నేను ఎలాగైనా పల్లవిని బ్రతిమిలాడైనా ఇక్కడికి తీసుకొస్తాను అని అవని వెళ్తూ ఉంటుంది. అప్పుడు కమల్, వదిన, నీతో పాటు నేను కూడా వస్తాను అనేసరికి అప్పుడు అవని, లేదు కమల్, పల్లవి ఏమైనా నా చెల్లెలు, ఏదేమైనా నేను పల్లవిని తీసుకొస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పల్లవి దగ్గరికి వస్తుంది. పల్లవి రాజేశ్వరి ఫోటో దగ్గర కూర్చొని బాధపడడం చూసి అవని కూడా చాలా బాధపడుతుంది. ఇక వెంటనే అవని, ఏంటి ఏంటి పల్లవి, ఎందుకలా బాధపడుతున్నావు? మనకు పిన్ని దూరం అయిపోయింది, కానీ అదంతా దేవుడి లీల. ఇప్పుడు మనం ఏం చెయ్యగలం? చూడు, చనిపోయిన వారిని తలుచుకుంటూ బాధపడుతుంటే ఎలా చెప్పు? మనం పిన్నిని మర్చిపోవాలి. పద, మన ఇంటికి వెళ్దాం అని అవని అనగానే ఆ మాటలు విన్న పల్లవి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నువ్విక్కడికి ఎందుకొచ్చావు? ముందిక్కడి నుంచి వెళ్ళిపో. నీ వల్లే మా మామ్ చనిపోయింది. మీ నాన్న, నువ్వు, మీ అమ్మ కలిసి మా మామ్ని చంపేశారు. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యంగా ఉంది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు అవని, లేదు పల్లవి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. రాజేశ్వరి పిన్నే నాన్నని దూరం పెట్టింది అని అవని అంటూ ఉంటే అప్పుడు పల్లవి మాత్రం చాలా కోపంగా, చూడు, నువ్వు మా మామ్ని దూరం చేశావు, నేను కూడా మీ మామ్ని దూరం చేస్తాను. నువ్వు, మీ అమ్మ సంతోషంగా ఉండడం నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? చూడు, తొందరలోనే మా మామ్ దూరం అయిపోయినందుకు ఆ బాధ నీకు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను అని చెప్పి పల్లవి అనగానే ఇక అవని చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే పల్లవి అవనిని ఎలా అయినా బాధ పెట్టాలి, మా మామ్ని చంపింది అవనే, అందుకే అవని బ్రతకకూడదు అని చెప్పి ఇక వెంటనే పల్లవి తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తుంది. ఇక పల్లవి నుండి ఫోన్ రావడంతో పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి పల్లవి గారు అనగానే అప్పుడు పల్లవి, చూడండి ఎస్ఐ, మా అమ్మని చంపింది ఆ అవని, అందుకే అవని మీద కేసు ఫైల్ చేసి వెంటనే అవనిని అరెస్ట్ చేయండి అని చెప్పగానే ఇక ఎస్ఐ, సరేనండి అని చెప్పి అవని మీద కేసు ఫైల్ చేసి వెంటనే అవని అరెస్ట్ చేయడానికి వెళ్తారు. ఇక వెంటనే పోలీసులు అవనిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి స్టేషన్కి తీసుకువెళ్తారు. పల్లవి మాత్రం ఎలాగైనా అవనిని ప్రశాంతంగా ఉండనివ్వకూడదు, మా మామని చంపి నన్ను ఒంటరిదాన్ని చేసింది, వాళ్ళు సంతోషంగా ఉండకూడదు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. మా మామని చంపినట్టు ఆ పల్లవి వాళ్ళ తల్లి, అదే మీనాక్షిని కూడా నేను చంపేస్తాను అని వెంటనే తన ఫోన్ తీసి రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఇక పల్లవి నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అనేసరికి అప్పుడు పల్లవి, చూడండి, మీకు కావలసినంత డబ్బు నేనిస్తాను, ఆ మీనాక్షి బ్రతకకూడదు అని పల్లవి చెప్పగానే అప్పుడు ఆ రౌడీలు, లేదు మేడం, ఇప్పుడు అవని గారు చాలా డేంజర్, తనకి తెలిసిందంటే మమ్మల్ని బ్రతకనివ్వదు, ప్లీజ్ మేడం, మమ్మల్ని వదిలేయండి అని అనగానే అప్పుడు పల్లవి, చూడండి, మీకు ఎలాంటి ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను, కానీ ఆ మీనాక్షి బ్రతకూడదు, మా మామని చంపిన ఆ పల్లవి ప్రశాంతంగా ఉండకూడదు అని చెప్పగానే అప్పుడు వాళ్ళు, సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఇక పల్లవి చాలా కోపంతో రగిలిపోతూ, అవని, మా మామని చంపినందుకు నిన్ను జైలుకు పంపించాను, ఇప్పుడు మా మామ్ దూరమైనట్టు మీ మమ్మీ కూడా దూరం అవ్వాలి, అందుకే
మీ మమ్మీ ఈరోజు ప్రాణాలతో ఉండదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే మీనాక్షి కూరగాయలు తేవడానికి బజారుకు వెళ్తుంది. ఇక ఆ సరుకులు తీసుకొని తిరిగి వస్తూ ఉండగా రౌడీలు మీనాక్షి ఎదురుగా వస్తారు. వాళ్ళని చూసిన మీనాక్షి ఒక్కసారి షాక్ అవుతుంది. ఎవరు బాబు మీరు, పక్కకి తప్పుకోండి అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు ఏంటి పక్కకి తప్పుకోవాలా, చూడు నీ కూతురు నువ్వు కలిసి పాపం ఎవరిని ఎంత బాధ పెడుతున్నారో మాకు ఇప్పుడు అర్థమవుతుంది, అందుకే నిన్ను పైకి పంపించడానికే వచ్చా అని చెప్పి ఇక ఆ రౌడీలు మీనాక్షిని పట్టుకొని కొడుతూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న భరత్ మీనాక్షిని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు. ఇదేంటి రౌడీలు మా అమ్మని కొడుతున్నారేంటి అని చెప్పి వెంటనే భరత్ అక్కడికి వచ్చి ఇక ఆ రౌడీలని చితక్కొట్టి మీనాక్షిని కాపాడుతాడు. ఇక వెంటనే భరత్ అందులో ఒక రౌడీని పట్టుకొని ఏయ్ ఎవర్రా మీరు, ఎందుకు మా అమ్మని చంపాలనుకుంటున్నారు, చెప్పండి మిమ్మల్ని ఎవరు పంపించారు అని అంటూ ఉంటే అప్పుడు రౌడీలు లేదు సార్ మమ్మల్ని వదిలేయండి మేము వెళ్ళిపోతాం అని అంటూ ఉండగా అప్పుడు భరత్ చూడు మర్యాదగా నిజం చెప్తారా లేదా జైలుకు వెళ్తారా అని అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఆ రౌడీ లేదు సార్ నిజం చెప్తాము, మేము డబ్బు కోసమే ఈ పని చేస్తున్నాము, కాదు ఆ పల్లవి మేడం గారే మీ అమ్మని చంపమని మమ్మల్ని ఇక్కడికి పంపించింది, మమ్మల్ని వదిలేయండి సార్ ప్లీజ్ మీకు దండం పెడతాను అని చెప్పగానే ఇక భరత్ ఒక్కసారి స్టన్ అయిపోయి వెంటనే అతన్ని వదిలేస్తాడు. ఇక మీనాక్షి మాత్రం ఒరే భరత్ ఇప్పుడు నువ్వు నన్ను కాపాడకపోయుంటే నా ప్రాణాలు పోయేవిరా అని చెప్పి మీనాక్షి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు భరత్ అమ్మ నువ్వేమీ బాధపడకు, ఏదో ఇద్దరి మధ్య గొడవ జరిగింది, రాజేశ్వరమ్మ చనిపోయింది, కానీ సిస్టర్ మాత్రం ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు, చూడు ఇప్పుడే ఆ పల్లవి సంగతి చెప్తాను అనగానే అప్పుడు మీనాక్షి వద్దురా పల్లవి ఇప్పటికే వాళ్ళమ్మ చనిపోయిందన్న బాధలో ఉంది, ఏదో తెలిసి తెలియక తప్పు చేసింది, తనని క్షమించి వదిలేయ్ భరత్, ఇప్పుడు గొడవద్దు పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక భరత్ మీనాక్షిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాడు. అమ్మ ప్రణతి నా కోసం ఎదురు చూస్తుంది, నేను ప్రణతిని తీసుకొని ఇక్కడికే వచ్చేస్తాను, అక్కడ ఉండను అని భరత్ అనగానే అప్పుడు మీనాక్షి వద్దు వద్దు భరత్, పల్లవి ఒంటరిదైపోతుంది, మీ ఇప్పుడు రాజేశ్వరి కూడా అక్కడ లేదు, కొద్ది రోజులు మీరు పల్లవి దగ్గరే ఉండాలి అని చెప్పగానే ఇక భరత్ సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి భరత్ వెంటనే రాజేశ్వరి ఇంటికి వెళ్తాడు. ఇక పల్లవిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక పల్లవి మాత్రం ఇదేంటి ఇంతసేపైనా వాళ్ళు ఇంకా నాకు ఫోన్ చెయ్యలేదు, అసలు ఆ మీనాక్షిని చంపేశారా బ్రతికారా అనేది కూడా చెయ్యలేదేంటి అని చెప్పి వెంటనే పల్లవి పక్కకు వెళ్ళి తన ఫోన్ తీసి రౌడీలకి ఫోన్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి మేడం చెప్పండి అనగానే అప్పుడు పల్లవి ఏంటి చెప్పేది, అసలు ఏం జరిగింది, ఆ మీనాక్షిని చంపేశారా లేదా అని అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు క్షమించండి మేడం, ఆ మీనాక్షిని ఎవరో అతను వచ్చి కాపాడి మా దగ్గర నుండి తీసుకువెళ్ళాడు అని చెప్పగానే పల్లవి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇక వెంటనే భరత్ పల్లవి దగ్గరికి వచ్చి ఏంటి సిస్టర్ మా అమ్మ ఇంకా చనిపోయిందా బ్రతికే ఉందా అని ఫోన్ చేస్తున్నావా, చూడు నువ్వు మా అమ్మని చంపాలనుకున్నావు కానీ నేను మాత్రం మా అమ్మని కాపాడాను అని భరత్ అనగానే ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది. ఏంటి భరత్ ఏం మాట్లాడుతున్నావు, నేను మీ అమ్మని చంపడమేంటి అనేసరికి అప్పుడు భరత్ చూడు నువ్వు పంపించిన రౌడీలే రెండు తగిలిస్తే అన్ని నిజాలు బయట పెట్టారు, ఇంకొకసారి మా అమ్మని చంపాలని చూస్తే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక భరత్ అంటాడు. ఆ మాటలు విన్న పల్లవి చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక తన మనసులో ఇదేంటి నేను భరత్ని ఏదో విధంగా ఇక్కడే ఉంచుకొని అవని మీనాక్షిలకి శత్రువుగా మార్చాలనుకున్నాను, కానీ భరత్ మాత్రం వాళ్ళమ్మని కాపాడాడు, వాళ్ళమ్మ మీద సానుభూతి చూపిస్తున్నాడు, అలా జరగడానికి వీల్లేదు అని చెప్పి ఇక పల్లవి లేదు భరత్ నేను మీ అమ్మని చంపాలనుకోలేదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అనగానే అప్పుడు భరత్ చూడు ఎక్కడో కాదు నీ దగ్గరే,
ఇప్పుడు ఫోన్ చేస్తూ ఉంటే నీ మాటలు చాటుగా విని నిజం తెలుసుకున్నాను. ఎందుకు ఎందుకు ఇంకా అబద్ధం ఆడుతున్నావు అని భరత్ అంటాడు. ఇక వెంటనే ఇంట్లోకి వచ్చి ప్రణతి ప్రణతి అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రణతి భరత్ దగ్గరికి వచ్చి ఏంటి భరత్, ఏం జరిగింది, ఎందుకంత కోపంగా ఉన్నావు అనగానే అప్పుడు భరత్ చూడు ప్రణతి, ఎన్ని రోజులు రాజేశ్వరమ్మ పల్లవి మాటలు విని నేను ఎంత తప్పు చేశానో అర్థమవుతుంది. చూడు, ఇక వెంటనే మనం ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండకూడదు. మనం మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం పద ప్రణతి అని భరత్ అనగానే అప్పుడు ప్రణతి ఏంటి భరత్, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? చూడు, పల్లవి గురించి మనకు నిజం తెలుసు, కానీ ఇప్పుడు పల్లవి రాజేశ్వరి అత్తయ్య చనిపోవడంతో ఏదో డిప్రెషన్లో ఉంది. చూడు, పల్లవి గురించి నిజం తెలిసి కూడా ఇక్కడే ఉండమనడం మంచిది కాదు. కానీ ఇప్పుడు పల్లవి ఒంటరిదైపోతున్న బాధలో మనం ఇక్కడ కొద్ది రోజులు ఉండాలి. ఆ తర్వాత పల్లవికి బుద్ధి చెప్పి పల్లవిని మంచిగా మార్చి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అంతవరకు ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని చెప్పి ఇక ప్రణతి అనగానే అప్పుడు భరత్ అవును ప్రణతి, మనం పల్లవి మాట విన్నట్టు నటించాలి, పల్లవిని మంచిగా మార్చాలి, ఆ తర్వాతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి భరత్ అనుకుంటూ ఉంటారు. ఇక పల్లవి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, నా గురించి ఇప్పుడు భరత్ అపార్థం చేసుకుంటాడు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడా ఏంటి అని కంగారు పడుతూ ఇంట్లోకి వస్తుంది. ఇక వచ్చేసరికి భరత్ ప్రణతి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు పల్లవి భరత్ మీద చాలా ప్రేమ ఉన్నట్టు నటిస్తూ భరత్ నన్ను కాదని వెళ్ళిపోతావా, నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతావా? చూడ్, మా మామ్ చనిపోయిన తర్వాత నాకు తమ్ముడైనా ఏదైనా నువ్వే కదా, నన్ను వదిలి వెళ్ళొద్దు భరత్ అని పల్లవి ప్రేమ ఉన్నట్టు నటిస్తూ ఉంటుంది. ఇక అది చూసిన భరత్ మాత్రం నా మనసులో అక్క సిస్టర్ నువ్వు మాత్రం చాలా నటిస్తున్నావు, నా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ నన్ను అడ్డం పెట్టుకొని మా అక్కని మా అమ్మని నన్ను శాశ్వతంగా విడదీయాలని చూస్తున్నావు, ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నావు. కానీ నేను మాత్రం నీ నటనకు పడిపోను, ఎలాగైనా నిన్ను మారుస్తాను, నేను అప్పుడు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఇక భరత్ లోపలికి వెళ్తాడు. పల్లవి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఒరే భరత్, ఇంత పిచ్చివాడివేంట్రా, నిన్ను అడ్డం పెట్టుకొని మీ అమ్మని అక్కని ఇద్దరిని నా చేతులతోనే చంపేశాను అని చెప్పి ఇక పల్లవి అనుకుంటూ ఉంటుంది. రాజేశ్వరికి అలా గాయాలవ్వడంతో పార్వతి అక్షయ్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అది చూసిన పార్వతి ఏంటొదినా ఇలా జరగడమేంటి, ఇలా దెబ్బలు తగిలాయేంటి అని పార్వతి అంటూ ఉంటే అప్పుడు ఆ మీనాక్షి లేదొదినా, చూసుకోకుండా నేను అలా వెళ్తూ ఉంటే నన్ను కారు గుద్దడంతో ఇలా జరిగింది, మీరేమి బాధపడకండి అనగానే అప్పుడు చక్రధర్ ఎందుకు మీనాక్షి, ఎందుకింకా అబద్ధమాడుతున్నావు? చూడు, మీ అవని రాజేశ్వర్ని చంపిందన్న కోపంలో పల్లవి కూడా అవని వాళ్ళ అమ్మని మీనాక్షిని చంపాలనుకుంది, అందుకే రౌడీల చేత మీనాక్షిని చంపాలని చూసింది, అటుగా వెళ్తున్న భరత్ మీనాక్షిని కాపాడాడు అని చక్రధర్ చెప్పగానే ఆ మాటలు విన్న పార్వతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటొదినా, అంటే పల్లవి చేసిందా ఇదంతా? మరి ఎందుకొదినా దాచిపెడుతున్నావు? చూడు, పల్లవి రాజేశ్వరి వదిన చనిపోయినా కూడా తనకి బుద్ధి రాలేదు, ఇక బుద్ధి వచ్చి మారితే బాగుండు, అందరం సంతోషంగా ఉండొచ్చు అని పార్వతి అంటూ ఉంటే అప్పుడు మీనాక్షి లేదొదినా, పల్లవి ఇప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయిందన్న బాధలో ఉంది, ఇప్పుడు మనం ఏమి చెప్పినా వినదు, 2 రోజులు సర్దుకున్నాక అదే సరిపోతుంది అని చెప్పి మీనాక్షి అంటుంది. కమల్ అవని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. పాపం వదిన చెయ్యని తప్పుకి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఎలాగైనా వదినని బయటికి తీసుకురావాలి, పల్లవితో మాట్లాడి ఒప్పించాలి అని కమల్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఆరాధ్య ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన కమల్ ఆరాధ్య దగ్గరికి వెళ్ళి అమ్మ బంగారం, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అనగానే అప్పుడు ఆరాధ్య ఏంటి బాబాయ్ అంతా చూస్తూనే ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావు, మా అమ్మని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు, అమ్మని చూడకుండా
నేను ఒక్క క్షణం కూడా ఉండను కదా. నాకు అమ్మని చూడాలనిపిస్తుంది బాబాయ్. ఒక్కసారి నన్ను నా అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళు అని ఆరాధ్య అంటూ ఉంటే అప్పుడు కమల్, అమ్మ ఆరాధ్య, ఇప్పుడు వెళ్ళవలసింది అమ్మ దగ్గరికి కాదు, ఒక చోటికి వెళ్దాం పద అని చెప్పి కమల్ వెంటనే ఆరాధ్యని తీసుకొని పల్లవి దగ్గరికి వెళ్తాడు. ఇక ఆ కమల్ని చూసిన పల్లవి, ఏంటి బావా ఇలా వచ్చావు అనగానే అప్పుడు కమల్, చూడు పల్లవి, నీకు ఎంత కోపంగా ఉందో నాకు తెలుసు, కానీ నువ్వు మాత్రం వదినని అపార్థం చేసుకుంటున్నావు. అత్తయ్యని చంపింది వదిన కాదు, ఏదో అలా యాక్సిడెంట్గా జరిగిపోయింది అంతేకాని ఇప్పుడు నువ్వు వదినని అరెస్ట్ చేయించి జైల్లో పెడితే ఆరాధ్య చాలా బాధపడుతుంది. ఆరాధ్య కోసమైనా వదిన మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకో అని కమల్ అనగానే అప్పుడు పల్లవి, ఏంటి ఆరాధ్యం తీసుకొని నా దగ్గరికి వస్తే కరిగిపోయి అవని మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటానని ఎలా అనుకున్నావు? మా మామని చంపిన అవనిని ప్రశాంతంగా ఉండనివ్వను. అందుకే వాళ్ళ అమ్మని చంపాలనుకుంది నేనే, అవనిని జైలుకు పంపించాలనుకుంటుంది నేనే. చూడు, 2-3 రోజుల తర్వాత అవనికి చుక్కలు చూపిస్తాను అని చెప్పి ఇక పల్లవి అంటూ ఉంటే అప్పుడు కమల్, చూడు పల్లవి, మర్యాదగా నువ్వు ఆ వదినని బయటికి తీసుకొచ్చావా సరి, లేకపోతే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని కమల్ అంటాడు. అప్పుడు పల్లవి, ఏం చేస్తావు? మా అమ్మని చెప్పినప్పుడు ఎవరు ఒక్కరు కూడా మాట్లాడలేదు, కానీ అవని ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినందుకు తన మీద ప్రేమతో ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు కమల్, చూడు పల్లవి, నువ్వు ఇలాగే చేశావంటే నీకు డైవర్స్ ఇస్తాను అని కమల్ అంటాడు. ఆ మాటలు విన్న పల్లవి నవ్వుతూ ఉంటుంది. చూడు, నువ్వు నాకు డైవర్స్ ఇవ్వడం కాదు, నీకే నేను డైవర్స్ ఇస్తాను అని చెప్పగానే కమల్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే పల్లవి, చూడు, రేపు ఉదయం వరకల్లా డైవర్స్ పేపర్స్ మీ ఇంట్లో ఉంటాయి, సంతకం పెట్టి పంపించు. నువ్వు నేను శాశ్వతంగా విడిపోతున్నాము. మా అమ్మ ఆత్మ శాంతించాలి అంటే అవని, మీనాక్షి, చక్రధర్లు సంతోషంగా ఉండకూడదు. ఇప్పుడు నేను మీ ఇంట్లో ఉన్నానంటే అవి ఏవి చెయ్యడానికి నాకు వీలుండదు. అందుకే ఈ ఇంట్లోనే, మా పుట్టింట్లోనే ఉంటూ మా అమ్మ గురించే ఆలోచిస్తాను, మా అమ్మ శాంతి కలిగేలా చేస్తాను అని చెప్పి పల్లవి కమల్కి షాకిస్తుంది. అది చూసిన కమల్, చూడు పల్లవి, ఇప్పటికైనా మారితే మాతో పాటు నువ్వు సంతోషంగా ఉంటావు, లేకపోతే ఇప్పుడు అత్తయ్య పోయిన బాధలో ఉండి నువ్వు ఒంటరిదానివైపోతావు. ఒక్కసారి ఆలోచించు పల్లవి అనగానే అప్పుడు పల్లవి, చూడు బావా, నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే ఇక నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇక పల్లవి చెప్పగానే కమల్ చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూసిన ఆరాధ్య, ఏంటి బాబాయ్, పిన్ని ఇలా మాట్లాడుతుంది అంటే మా అమ్మ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోదా, ఇక మా అమ్మ బయటికి రాదా అని ఆరాధ్య బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కమల్, లేదు ఆరాధ్య, ఎలాగైనా వదినని బయటికి తీసుకొస్తాను అని చెప్పి కమల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి, బావా, నువ్వు చెప్పినట్టు నేను చేస్తానని ఆ ప్లాన్తోనే అత్తయ్య బావగారు నిన్నిక్కడికి పంపించారని నాకు అర్థమవుతుంది, కానీ నేను మాత్రం ఎవ్వరి మాట వినను. నేను మా అమ్మకి ఆత్మశాంతి చెయ్యడం కోసమే ఇలా చేస్తున్నాను. అవని, మీనాక్షి, చక్రధర్లని నేను సంతోషంగా ఉండనివ్వను అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. ఇక అవని మీద కోపంతో మీనాక్షిని చంపాలని చూసిన పల్లవి మీనాక్షిని కాపాడి పల్లవి చెంప పగలగొట్టి మీనాక్షి దగ్గరికి వెళ్ళిపోయిన భరత్. షాక్లో పల్లవి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.